పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సమీకరణాలు కనిపిస్తున్నాయి. అధికార టీఎంసీలో తీవ్ర అంతర్గత సంక్షోభం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాన్ని చూసి సంతోషపడాల్సిన బీజేపీ నేతలు కొందరు ఆందోళన చెందుతున్నారు. కారణం, టీఎంసీ బలహీనపడితే ఆ ఖాళీని వామపక్షాలు భర్తీ చేసే అవకాశం ఉందనే భయం కమలం పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై స్పెషల్ స్టోరీ. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ తుఫాన్లను ఎదుర్కొంది. కానీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం మాత్రం పార్టీ చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో మమతా నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దీంతో టీఎంసీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ బలహీనపడితే బీజేపీకి లాభమే అనుకోవచ్చు. కానీ బెంగాల్ బీజేపీలోని ఒక వర్గం మాత్రం అలా భావించడం లేదు. టీఎంసీ పూర్తిగా కూలిపోతే ఆ రాజకీయ ఖాళీని సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి లేదా కాంగ్రెస్ వామపక్ష కూటమి భర్తీ చేసే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. గతంలో వామపక్షాల ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకుని బీజేపీ ఎదిగినట్లే ఇప్పుడు టీఎంసీ ఓటర్లను వామపక్షాలు ఆకర్షించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల డోంకల్ అసెంబ్లీ స్థానంలో సిపిఎం విజయం సాధించడం, ఫాల్టా ఉప ఎన్నికలో గణనీయమైన ఓట్లు పొందడం వామపక్షాలకు కొత్త ఊపునిచ్చింది. ఎన్నాళ్లుగానూ మూతపడిన పార్టీ కార్యాలయాలు మళ్లీ తెరుచుకుంటుండగా క్యాడర్ కూడా చురుకుగా మారుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు మళ్లీ వీధుల్లోకి రావడం కూడా వామపక్ష పునరుజ్జీవనానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ అసంతృప్త ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునే విషయంలో కమలనాథులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒడిశాలో బీజేడీ బలహీనపడిన తరువాత కాంగ్రెస్ బలపడకుండా చూసినట్లే బెంగాల్లోనూ టీఎంసీ పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా ఉండడమే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే టీఎంసీ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని సిపిఎం నిజంగానే పునరాగమనం చేస్తుందా, లేక బీజేపీ టీఎంసీ మధ్యే ప్రధాన పోరు కొనసాగుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.